ధర్మాన్ని పాటించేది కాదు, ప్రతిరోజు కూడా మన జీవితంలో ఆ ధర్మము ఆచరణలో ఉండాలి. ప్రతిరోజు ఆ భగవంతుని స్మరణ చేయాలి. ఏ భగవంతుడు మనందరికీ దేహాన్ని ఇచ్చినాడో, ఏ భగవంతుడు ఈ బ్రహ్మాండం యొక్క సృష్టి చేసినాడో, మనందరికీ శక్తిని అనుగ్రహించినాడో అటువంటి భగవంతుని స్మరణాన్ని ప్రతిరోజు చేస్తూ ఉండాలి, పరోపకారం చేయాలి. ఈ గణపతి ఉత్సవం ఇక్కడ వస్తూ ఉంది. మాత్రమే గణపతి లేదు, ఇక్కడ ఉన్న అందరూ భక్తులు ఉన్నారు కదా, ఈ అందరిలో ఆ గణపతి ఉన్నారు. అందరికీ ఉపకారం చేస్తే, పరోపకారం చేస్తే అదే చాలా గొప్ప ధర్మం అవుతుంది. దానికి ఈ గణపతి ఒక విశేషమైనటువంటి ప్రతీకము. మనకు అనుగ్రహించడానికి ఆ గణపతి యొక్క పూజ సాంకేతికంగా చేసేది. ఈ ఉత్సవంలో చేసిన తర్వాత మరిచిపోకూడదు. ప్రతి ఒక్క మనిషిలో ఆ గణపతి ఉన్నాడు, దేవతలు ఉన్నారు. శ్రీ కృష్ణ పరమాత్ముడు, ప్రభు శ్రీరామచంద్రుడు ప్రతి ఒక్క మనిషిలో ఉన్నాడు అని అనుకొని అందరికీ ఉపకారం చేస్తే అది నిజంగా సనాతన ధర్మం యొక్క పాలన అవుతుంది.